నేషనల్ హైవేపై సినిమా స్టైల్లో దొంగతనం జరిగింది. సూరత్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న హవాలా డబ్బును కొంతమంది దుండగులు ఎత్తుకెళ్లారు. వీరు డబ్బు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు వెనుకొస్తున్న మరో కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు 4,20,00,000 రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే ఇది హవాలా డబ్బు. ఈ డబ్బును ఓ ఇన్నోవా కారులో తరలిస్తున్నారు. అయితే డబ్బును తరలిస్తున్న కారును మరో 4 కార్లతో వెంబడించిన దుండగులు పెనుకొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చోట కారు ఆపి 3 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే కారు సీటు కింద ప్రత్యేక అరలలో ఉన్న 1,20,00,000 రూపాయలను తీసుకెళ్లటం కుదరలేదు. దీంతో ఆ డబ్బును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బెంగళూరు జాతీయ రహదారిపై హవాలా డబ్బు తరలిస్తున్న కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు వెనుక వస్తున్న కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కారు యజమాని ఈ విషయాన్ని పెనుకొండ దగ్గర చెక్పోస్టులో ఓ సీఐకి తెలియజేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సూరత్ నుంచి డబ్బు తరలిస్తోన్న ఇన్నోవా కారు పోలీసుల కంటపడింది. వెంటనే వారిని పట్టుకుని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. 4 కార్లలో వచ్చిన కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి 3 కోట్లు ఎత్తుకెళ్లినట్లు వారు చెప్పారు. అయితే కారు సీటు కింద హవాలా డబ్బు తరలించేందుకు ప్రత్యేక అరలు ఏర్పాట్లు చేసుకున్న దృశ్యాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆపై ప్రత్యేక అరలో దాచిన 1,20,00,000 రూపాయలను పెనుగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 కోట్లతో 4 కార్లలో పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటలకి ఒక కారులో బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ఇద్దరిని కొంత వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారని వేరే వాళ్ళు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారికి బోయ శేఖర్ గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు. ఆ డ్యూటీలో ఉన్న సిఏ గారికి చెప్పడము, సిఏ గారు వెంటనే వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఏమీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో. దాని తర్వాత ఈ కేసును దర్యాప్తులో భాగంగా ఒక కారుని ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరినైతే తీసుకెళ్లారంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు సూరత్ నుంచి బెంగళూరుకి హైవే మీద వాళ్ళ కారులో వెళ్తున్నారు. వాళ్ళని వేరే వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర కొంత డబ్బును స్వాధీనం తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు. సో ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనే దాని గురించి దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ కారులో ఉన్న 1,20,00,000 రూపాయలని మనం కేసు ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని కోర్టుకు అప్పగించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. టోటల్ ఎంతమంది ఉన్నారు స్టేషన్స్? ఏది మాత్రమే కారులో ఉన్నారు ప్రస్తుతానికి. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఈ కేసు దర్యాప్తులో ఎంతమంది పాల్గొన్నారు, ఏం చేసినారు, దేని గురించి ఏం జరిగినారో చేస్తాం.